హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోలో మీకు లైఫ్ టైంలో పాటిస్తే లైఫ్ అనేది చాలా పాసిబుల్ వేస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చి కష్టపడుతూ నేర్చుకోండి. సెకండ్ థింగ్ వచ్చి మనీ కోసం అబద్ధాలు చెప్పడం మానేసేయండి. ఏదన్నా ఉంటే మాట్లాడండి, అంతేగాని గొడవలు పెట్టద్దు. థర్డ్ థింగ్ వచ్చేసి నీకు కావాలి అనుకుంటే మనీ కావాలంటే ఎదుటి వాళ్ళని అడగండి పాసిబిలిటీ అయినంత వరకు, అంతేగాని వాళ్ళని డౌన్ చేసేసి నిజాలను దాచి అబద్ధాలుగా క్రియేట్ చేసి వాళ్ళని సర్వెంట్స్ కింద యూజ్ చేసుకుని ఎదుటి వాళ్ళు మాట్లాడలేరు అంటే దాని అర్థము ఆ పవర్ని తీసుకున్నారని కాదు. వన్స్ స్టార్ట్ చేశారంటే తట్టుకోలేరు. అయినా సరే కర్మ అంటూ ఉంటుంది, అది అనుభవించేటట్టు చేస్తుంది. ఇంకొకటి వచ్చేసి నాకే డబ్బులు వచ్చినాయి అనే పొగరు చూపించొద్దు. ఇంకొకటి వాళ్ళని వాడుకునేంత రీతిగా నిన్ను ఎదుటోళ్ళు వాడుకుంటే అర్థమవుతుంది అనేది కర్మ అనేది రూపంలో చెప్పిద్ది. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఆల్సో. if you have at least give advice to and observe the in front of the person is positive, doing positive or negative, why coming near to you. But hard times kuda raavadam kuda manchide. Who are standing and take the position for you, that is the real person. I am thinking that the person is really a real person. So ఒక ఆడపిల్ల మాట్లాడుతుంది, చదువుకున్న ఆడపిల్ల మాట్లాడుతుంది అంటే దాని వెనకాల ఎన్నో నిజాలు ఉంటాయి, విత్ ప్రూఫ్స్తో సహా. సో మీరు మాట్లాడే విధానంలో చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా పాజిటివ్గానే మాట్లాడండి. ఏది పాజిటివ్, ఒకవేళ ట్రూత్ ఉంటే ట్రూతే మాట్లాడండి. ఏది నెగిటివ్ ఏది పాజిటివ్ అనేది తెలియదు, కానీ నిజంగా జరిగిందే చెప్పండి. ఓకే, టైం బ్యాడ్గా నడుస్తుంది అని ఇట్లా ఇష్టం వచ్చినట్టు అంటాం అని కానీ ఏది హ్యాపెన్ అనేది నాకు చెప్తున్నాను కదా. సో మీకు ఏది మంచి ఏది నెగిటివ్ అనేది అది తెలిసిద్ది అనమాట. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు ద సొసైటీ, యూ నో దట్ వాట్ ఈజ్ పాజిటివ్ అండ్ వాట్ ఈజ్ నెగిటివ్. సో డోంట్ క్రిటిసైజ్ ఎనీథింగ్ టు అదర్స్. వెన్ యూ హ్యావ్ people are in bad position, you and utilize that bad positions also you can utilize as a servants. Maybe affect, not maybe affect, will affect, compulsory affected to others also.